వాళ్ళందరికీ ముందుగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే చిన్న సినిమా అని తెలిసి కూడా బయట ఇంకా వేరే ఈవెంట్స్ ఉన్నా కూడా మా పిఆర్ఓ శ్రీధర్ గారు పిలవంగానే మా దగ్గరికి వచ్చారు. సో అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా వెంకటన్న గారికి, ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే మాకు పాజిటివ్ వైబ్ వచ్చింది ఈరోజు. లేదు అంటే అయ్యో ఇంతేనా అనుకునే వాళ్ళం. చాలా థ్యాంక్స్ అండి. సో సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఇది చెప్పాలి మీకు. కథ పట్టుకొని 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో చాలామంది దగ్గరికి తిరిగిన తర్వాత చాలా చోట్ల కథ ఓకే అన్న వాళ్ళు, కానీ ఫస్ట్ నా వేషధారణ చూసి, నా హైట్ చూసి నన్ను ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే చాలా చిన్న పిల్లగాని నువ్వు, అసలు నేను చూస్తే ఇంటర్ పిల్లగాని లాగా ఉన్నావు, అసలు నువ్వు హ్యాండిల్ చేస్తావా ఈ కథని, కథ ఇచ్చేసే అని అన్న ప్రొడ్యూసర్లు చాలామంది ఉండే. బట్ నేను ఒప్పుకోలేదన్నమాట. చేస్తే ఇదే కథతో బయటికి రావాలి, ఎందుకంటే చాలా రూటెడ్ కథ రాశాను నేను. ఇలాంటి సినిమాలు మీరు మలయాళంలో, తమిళ్లో, కన్నడలో వస్తే చాలా ఎంకరేజ్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు ఒకవేళ తీస్తే ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? చేసే పర్సన్స్ ఉంటే వాళ్ళే నా సపోర్టర్స్ అనుకొని నేను ఈ కథని పట్టుకొని అట్లనే నిల్చున్న క్రమంలోనే భాస్కర్ సార్ దొరకడం జరిగింది. సో భాస్కర్ సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీకు ఒక 3 విషయాలలో నేను 3 విషయాలు చెప్పి ఒప్పించాను. ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పగలను. మీడియా ముఖంగా, అంటే నార్మల్గా ఫోన్ చేసినప్పుడు క్షమాపణ చెప్పొచ్చు, మీడియా ముఖంగా నా ప్రొడ్యూసర్కి ఈరోజు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. ఎందుకు అంటే, సినిమా తీయండి సార్, మీ డబ్బులు ఎక్కడ పోవు, మనం ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాము, నీట్గా చేద్దాము, ఎలాంటిది ఇది పెట్టుకోవద్దు మీరు అంటే నా మాట నమ్మచ్చాడు. తను ఖర్చు పెట్టాడు. ఆ ఖర్చుకు ఇప్పుడు ట్రైలర్లో చూశారు విజువల్స్. రేపు సినిమాలో ఇంతకంటే ఇంకా మించి ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఇది పట్టుకొని ప్రాజెక్ట్ని మేము 2 సంవత్సరాలు తిరిగితే అక్కడ మొదటిగా నేను ఫెయిల్ అయినా అనమాట ప్రొడ్యూసర్ దగ్గర. దానికి నేను క్షమాపణ చెప్తున్నా. రేపు పొద్దున ఎట్లుంటుంది అనేది ముందే సినిమా రిలీజ్ అయితే ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను చెప్పలేదు, కానీ మంచి సినిమా తీస్తారు సార్, మీరు మంచి ప్రొడ్యూసర్గా నిల్చుంటారని చెప్పాను. కానీ ముందు ఇంకా ఇప్పటివరకు ఇంకా ఏ సపోర్ట్ దొరకలేదు మాకు. సినిమా రిలీజ్ తర్వాతనైనా దొరుకుతుందేమో, మీ మీడియా మిత్రులు అందరూ కలిసి మాకు ఆ సపోర్ట్ ఇస్తారేమో. అప్పటికింట దొరకలేదంటే దానికి ముందే క్షమాపణ చెప్తున్నా సార్కి. థ్యాంక్ యూ సార్. సినిమా గురించి చెప్పే కంటే ముందు, ఈ సినిమాని తీసిన తర్వాత ఫస్ట్ నాకు మార్కులు వేసింది సురేష్ బొబ్బిలి అన్న. అసలు తన కథ విన్న తర్వాత నచ్చకపోతే చేయడు, అసలు దగ్గర కూడా రానిడు, నెక్స్ట్ ఫోన్లో ఎత్తాడు. సో అలాంటిది నా కథ విన్న తర్వాత అన్న నువ్వు నాతో రా అని చెప్పేసి చాలా రోజులు ట్రావెల్ చేశారు. ప్రొడ్యూసర్ దగ్గర కూడా తింపాడు నన్ను తను కూడా, కానీ ఎక్కడ అంటే పాసిబుల్ కాలేదు. ఆ తర్వాత సినిమా ఓకే అన్న అని చెప్పిన తర్వాత వెంటనే ట్యూన్ల మీద కూర్చున్నాడు, చెప్పకుండానే ట్యూన్లు పంపించేవాడు. సో అలాంటిది సినిమాకి వెన్నుపూసై నిల్చున్నాడు, అంటే వెన్నుముకలాగా నిల్చున్నాడు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక్కొక్క రీల్ చూస్తూ ఉంటే చాలామందికి, ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది సినిమా చూశారు, మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడాడు. సురేష్ బొబ్బిలి నీకు బలం 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 అని. బలగంకి ఎట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి హిట్ చేశాడో, నా సినిమాకి సురేష్ బొబ్బిలి అన్న బలమైన అనమాట. సో చాలా థ్యాంక్స్ అన్న. డిఓపి షోయబ్ నా రూమ్మేట్ ఉండే, ఒక 6 years పరిచయం ఉండే అనమాట. సో నేను పేపర్ మీద రాసినప్పటి నుంచి నాతో ఉన్నాడు కాబట్టి నా మీద ప్రేమతో ఈ విజువల్స్ ఇచ్చాడు. తన హార్ట్ అండ్ సోల్ పెట్టాడు అనమాట ఈ సినిమాకి. నిన్న శ్రీకాంత్ అడ్డాల గారు ట్రైలర్ చూసి మా పిఆర్ఓతోని మాతోని ఒక 2 minutes మళ్ళీ ట్రైలర్ లాంచ్ అయిపోయిన తర్వాత డిఓపి గురించి అడిగిండు అనమాట. ఎక్కడ పనిచేశాడు తిని, ఎవరు ఇంత బాగా తీశారు ఏంటి మీ సినిమా అని చెప్పేసి. సో శ్రీకాంత్ అడ్డాల గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. ఈ సినిమా ఇంత రిచ్గా కనబడుతుంది అంటే డబ్బులు పెట్టడమే కాదు, పేపర్ మీద రాసినప్పుడు మనకు ఒక కలగంటాం బ్యాక్గ్రౌండ్లో ఇది ఉండాలి అని. ఇలాంటి మట్టి గోడలు, ఇలాంటి ఇది ఎక్కడ చూడలేదు మీరు ఇప్పటివరకు ఈ సినిమా, నేను అనుకుంటున్నా. దానికి రీజన్ మెయిన్ మా ఆర్ట్ డైరెక్టర్ శ్రీపాల్. చాలా తక్కువ బడ్జెట్, లిమిటెడ్ బడ్జెట్. అక్కడ మట్టి ఉంటే మట్టితోనే మాకు ఒక బొమ్మలాగా చూపించేవాడు ఇల్లుని. ఒక చిన్న సంచి బొంతలతోనే ఒక ఇల్లు కట్టేసేవాడు ఇది కావాలి అంటే. రోడ్డు పైన మట్టి రోడ్డు కావాలి అంటే సిమెంట్ రోడ్ ఉంటే ట్రాక్టర్లతో తెప్పించి మట్టి రోడ్ చేసేవాడు. డిస్టివ్లు కనిపిస్తున్నాయంటే గుల్లలు కప్పేవాడు తట్టలు. సో అంటే ఎప్పుడు కానీ తను ఇది చిన్న సినిమా అని తెలియకూడదు ఎక్కడ తిరుపతి, ఎందుకంటే అతనితో కూడా నాకు 6 years ట్రావెల్ ఉంది. సో ఎక్కడ తెలియకూడదు, నువ్వు ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నావు, సినిమా జనాలకు నచ్చకపోయినా పర్వాలేదు, బట్ ఒక్క సీన్ అయినా కూడా చూస్తే ఇదిరా ఫ్రేమ్ అనాలి, అట్లా చేద్దాం మనం సినిమా అని చెప్పేసి నేను డిఓపి ఆర్ట్ డైరెక్టర్ ముగ్గురం కలిసి ఇంత వర్క్ చేసి ఈ అవుట్పుట్ తీసుకొని వచ్చినాం. సో
హీరో అవినాష్ వర్మ. తనతో కూడా నాకు 5 years ట్రావెల్ ఉంది. ముందు ఒక షార్ట్ ఫిలిం చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు సినిమాకు నా హీరోగా పెట్టుకుంటా అంటే ఒప్పుకొని చేశారు. చాలా బాగా చేశాడు. మీరు నెక్స్ట్ 18 తారీఖు తప్పకుండా చూస్తారు మీరు. హీరోయిన్ నీలిమ గారు కూడా కథ నచ్చితేనే చేస్తుంది, లేకపోతే చేయొద్దాను. తను చాలా లిమిటెడ్గా ఉంటాయి అనమాట స్క్రిప్ట్ సెలెక్షన్స్. క్యారెక్టర్ నచ్చితేనే చేస్తుంది. ఫస్టే కండిషన్లు పెట్టింది, నేను వేరేలాగా మాట్లాడిన సినిమాలు చేయనండి అంటే, బట్టలు ఆల్రెడీ ఆఫీస్లో ఉండే వేసి చూపించిన నువ్వు ఇట్లుంటావని ఫస్టే ఒప్పుకున్నది అనమాట. అట్లా సో అక్కడికి వచ్చి దిమ్దా ఊర్లో చాలా కష్టపడి ఇది చేశారనమాట తను. సో ఆ కష్టానికి ఫలితం రేపు 18 తారీఖు కనిపిస్తుందేమో స్క్రీన్లో అని చెప్తున్నా. సో థ్యాంక్స్ అండి మీకు కూడా. సో ఇంకో హీరోయిన్ ఉండే రాలేదు. ఎందుకు అంటే కొత్త వాళ్ళకి మేము అనుకునే వాళ్ళం మాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు కదా అని. మేము కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఈరోజు ఈవెంట్ ఉంది అని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాం మేము. చేసుకుంటే ప్రమోషన్కి సరిగ్గా రావట్లేదు. సో ఈవెంట్కి రాలేదు. ఎందుకంటే ఇప్పుడే సౌందర్యలాగా ఫీల్ అవుతున్నారు తను. సో అట్లా కావద్దు, మీకు ఎవరన్నా ఇంకా కొత్త వాళ్ళు వస్తే అట్లా కావద్దని నేను ముందే చెప్తున్నాను అనమాట. సో ఆమె కూడా థ్యాంక్స్ చెప్దాము, ఎందుకంటే చెప్పకపోతే బాగోదు కదా. సో ఇంకా మా ఆర్టిస్టులు దీంట్లో మెయిన్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఇప్పుడు ఇంకా రివీల్ కాలేదు. నితిన్ ఎక్కడ? ఈ అబ్బాయి గురించి మీరు సినిమా ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరానికి చూసినా కూడా ఈ అబ్బాయిని వెతికి మరీ క్యారెక్టర్ ఇస్తారు మీరు. అది నా నమ్మకం, గట్టి నమ్మకం. ఎందుకంటే పైసలు ఇవ్వలేదు. ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు. అంటే ఫస్ట్ ఇతని క్యారెక్టర్ వీడు అని ఎందుకు అంటున్నా అంటే మేము అంత ర్యాప్ అయిపోయినాం అనమాట. ఇతని క్యారెక్టర్ జగదీష్కి చెప్పాను, పుష్ప జగదీష్కి. తను చాలా ఇంట్రెస్ట్గా ఉండే. సో శ్రీపాల్ ద్వారానే వెళ్ళి ఉండే, ఎందుకంటే వాళ్ళు మల్లేశన్ సినిమా చేశారు. అతను కూడా చేద్దాం అనుకున్నాడు, బట్ సేమ్ కొంచెం మ్యూచువల్గా ఉంటుందేమో, ఫ్రెండ్ క్యారెక్టర్ అక్కడ చేస్తున్నా ఇక్కడ కూడా అని చెప్పేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమా మొత్తం ఉంటాడు అనమాట. సో ఆ జగదీష్ని ఊహించుకొని రాసిన ఆ క్యారెక్టరు నితిన్ కొత్తోడైనా కూడా దాని స్క్రీన్ మీద చూపించారు. 2-3 షాట్లు కనబడతాడు, అద్భుతంగా ఉంటాయి అనమాట. అంత యాక్టింగ్ అంటే ఫస్ట్ రోజు పెట్టంగానే అసలు టోటల్ క్రూ మొత్తం క్లాప్స్ అనమాట. సో థ్యాంక్ యూ రా నితిన్, ఇంకా సినిమాలు అయితే చెయ్యి. సో ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడాలి దీంట్లో. వాసు అంటే రాజు ఒక క్యారెక్టర్ చేశాడు, బ్రదర్ క్యారెక్టర్. ఈక్వల్ టు హీరో లాగా ఉంటుంది అనమాట, ఈక్వల్ టు హీరో క్యారెక్టర్ లాగా ఉంటారు. సో తను సురభి నాటకాలలో చేస్తూ ఉంటారు, డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ అనమాట. తనైతే ఇక ఆర్ట్ అండ్ సోల్ పెట్టాడు. మేము ఎక్కడైనా లో అవుతున్నాము అంటే తన యాక్టింగ్తో సీన్ని అలా లేపుకొని వచ్చేవాడు. సో తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. జ్యోతి అమ్మ గారు, తను కూడా నాటకాల బ్యాచ్. ఈ సినిమాలో కొత్త వాళ్ళు అంటున్నారు, వీళ్ళందరూ కృష్ణనగర్ వాళ్ళు కాదు, నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎస్పెషల్లీ మేము నా కోఆర్డినేటర్ గారు అందరం కలిసి ఒక 1 month తిరిగి ఎలాంటి ఆర్టిస్టులను పెడదాం మేము అని చెప్పేసి మొత్తం తిరిగి పట్టుకొని వాళ్ళని పిక్ చేసుకున్నాం అనమాట. వాళ్ళతో కూడా నంది అవార్డులు కొట్టిన వాళ్ళతో కూడా వర్క్షాప్ చేపిస్తే నా కథ నచ్చి వాళ్ళు నాకు వర్క్షాప్ కూడా చేయడానికి 1 వారం రోజులు నా ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. శంకర్ రావు గారు, సో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, రెగ్యులర్ క్యారెక్టర్ కాదు, రేపు పొద్దున స్క్రీన్ మీద చూస్తారు మిమ్మల్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 3 క్యారెక్టర్లు ఉన్నాయి మాకు, యశోద, రంగక్క, మొండెక్క అని. వందన గారు, గీతాంజలి గారు, అలాగే రాణి గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఎడిటర్ అమర్ రెడ్డి సార్, మీ కట్తో అతని సినిమాలు చూస్తే ఇతను థ్రిల్లర్ సినిమాలు చేస్తాడు కదా అనుకుంటారు అనమాట. కిలాడి, రాక్షసుడు ఇలాంటి సినిమాలు చేసే అతన్ని నేను ఎడిటర్ని పెట్టుకున్నప్పుడు చాలామంది నాకు చెప్పారు, అవసరం లేదు నీకు ఇలాంటి ఎడిటరు, నీ సెన్సిబుల్ సినిమా, సో నీకు అంత బాగా ఉండకపోవచ్చు అని, మ్యూజిక్ స్కోప్ ఉండదు అని. బట్ నేను నాతో కూర్చున్నప్పుడు నా సినిమాకి ఏం కావాలో అది చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అమర్ సార్. అట్లనే మా అసోసియేట్ ఎడిటర్ సురేష్ అన్న ఇక్కడికి వచ్చాడు, చాలా థ్యాంక్స్, అతను చాలా ట్రావెల్ అయ్యాడు. సో ఈ ట్రైలర్ ఇంత బాగా రావడానికి నాతో ఒకే ఒక వ్యక్తి 2 రాత్రులు కూర్చొని చేశాము. ఉప్పు మారుతి ఎడిటర్, అమరెడ్డి సార్ శిష్యుడే తను కూడా. థ్యాంక్ యూ మారుతి అన్న. సో లాస్ట్గా దిమ్దా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఊరు మొత్తం మాకు ఇచ్చి మేము అక్కడ ఒక 40 రోజులు స్టే చేస్తే, ఒక రోజు అయితే వర్షం పడితే ఒక వాగు ఉంటుంది, ఆ వాగుకి అవతల వైపు ఉంటే వర్షం పడ్డప్పుడు అటువైపే ఉండాలి, ఇటువైపు ఉంటే ఇటువైపే ఉండాలి. ఒకరోజు నైట్ షూట్ చేస్తున్నాం, మేము అటువైపు ఉండిపోయినాం, వాగు వచ్చేసింది, ఎవ్వరికి ఫుడ్ లేదు. అక్కడ ఉండేదే ఒక 60 ఇండ్లు 70 ఇండ్లు. వాళ్ళందరూ కలిసి ఒకరింట్లో కందిపప్పు, ఒకరింట్లో ఇంకో పచ్చడ, కొంతమంది బియ్యం ఇచ్చి మాకు హండి పెట్టి అక్కడే, అంటే వాగు 3 days పోలేదు, మేము 3 days అటువైపే ఉన్నాం. 3 days కూడా వారు మమ్మల్ని పోషించి
మా ఊరిని మీరు ఎలివేట్ చేస్తున్నారు, కొంతమందికి తెలిసేలాగా చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ప్రెస్తోనో మీడియాతోనో మాట్లాడితే ఒక్క మాట మా ఊరికి బ్రిడ్జ్ వచ్చేలాగా ఏదైనా చేయండి అని వాళ్ళు కోరుకున్నారు. ఇక్కడ చెప్తున్నా నేను, మరి మీకు ముందు మంచి జరగాలని కోరుకుంటున్నాను. తిమ్మ ఊరందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఐబొమ్మలో మూవీ రిలీజ్లో చూద్దాం అనుకోవద్దు, మంచి మ్యూజిక్ ఉంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారి మీరు వెళ్ళినారు అంటే 10 మందిని తప్పకుండా పంపిస్తారు. ఎందుకంటే ఇది ఏదో నమ్మకంతో చెప్పట్లేదు. సో మీరు చూసిన తర్వాత మీరు తప్పకుండా చూస్తారు. ఏప్రిల్ 18th థియేటర్లోకి వస్తుంది, తప్పకుండా చూడాలి. ఒక్కరిని మర్చిపోయిన మా కరణ్ మేనేజరు, ఇతనైతే మేనేజర్ కాదు, నా బ్రదరు. ఎందుకంటే అక్కడ మేనేజర్లు బేసిక్ ఏం చేస్తారంటే సినిమా ఫీల్డ్లో ఫస్ట్ వాళ్ళ ఫెసిలిటీస్ చూసుకుంటారు. మనకున్న రూమ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు వేసుకుంటారు. కానీ ఈయన అట్లా కాదు, ఎడ్ల బండ్లో పడుకునేవాడు మాతో పాటు. ఎందుకంటే నా మీద అభిమానం. చాలా థ్యాంక్స్ కరణ్.